సో చూసినంత ఆనందంగా అయితే ఉండవు వాళ్ళ జీవితాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు. ఇక్కడ అగ్గి పెట్టుకున్నారు నైట్ పూట. తోట ఉన్నాయి సార్ మాకు. తోట ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐఓ డిలైట్స్ విజన్ తెలుగు. ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు రిమోట్ ఏరియాస్లో ఉండే ప్రజలు వాళ్ళు పని చేసుకునేటప్పుడు పాటించే ఒక మెథడ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. యాక్చువల్గా మా ఏరియాస్లో ఉండే ప్రజలు కాఫీ అండ్ సిల్వర్ ట్రీస్ ఉంటాయి కదా, అవి అందుబాటులో రాకముందు, ఆ తోటలు అనేవి అందుబాటులో రాకముందు పోడు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ పద్ధతిని వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేసుకునేవాళ్ళు. అండ్ రీసెంట్గా వచ్చిన కాఫీ తోటలు ఇవన్నీ, ఓక్ ట్రీస్, సిల్వర్ మిరియాలు ఇవన్నీ వచ్చాయి కదా, అప్పుడు కూడా ఈ మెథడ్ని కొంతమంది ఫాలో అవుతున్నారు. సో ఆ రేర్గా పాటించే పద్ధతిని మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సిటీస్లో ఉంటూ రూమ్లో కూర్చొని పని చేసుకునే వాళ్ళకు, అలాగే ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఉండి పని చేసుకునే ఆదివాసులకు చాలా తేడా ఉంటుంది కదా. ఆ వేరియేషన్ ఏదైతే ఉందో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. గాయస్, ఇప్పుడు నేను ఆ ప్లేస్కి తీసుకెళ్ళి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు పాటించే పద్ధతులు ఎలా ఉంటాయి, వాళ్ళు పని చేసుకునేటప్పుడు వాళ్ళు ఎట్లా రెస్ట్ తీసుకుంటారు, ఎట్లాంటి ప్రదేశాల్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏదో ట్రిప్ ప్లాన్ చేసి అరకుని విజిట్ చేసి లంబసింగిని విజిట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో చూసినంత ఆనందంగా అయితే ఉండవు వాళ్ళ జీవితాలు. వాళ్ళ రియాలిటీని అండ్ వాళ్ళు జీవించే విధానాన్ని, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు పాటించే ఆచారాలు ఉంటాయి కదా, అట్లాంటి వీడియోస్ మీకు ఫుల్గా వీడియోస్ చేసి పెడతాను. సో గైస్, మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. గైస్, ఫైనల్గా మీకు ఒక ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి ఆ ప్లేస్లోనే ఉన్నాను. మీకు దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుంటాను. అక్కడ కొండపైన ఒకే ఒక గుడిసె ఉంది ఆ కాఫీ తోటల ముందు. అది ఎందుకు పెట్టారో నేను చెప్పడం కంటే అక్కడ స్థానికులు ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. తోట ఉన్నాయి సార్ మాకు. తోట ఉందా? తోట కోసం ఇక్కడ పాక పెట్టుకున్నాం. తోట ఉంది కాబట్టి మీరు అక్కడ వర్షాలు పడినప్పుడు ఉండిపోవడము, దుక్కులప్పుడు ఇక్కడ ఉండిపోవడమే, దున్నేటప్పుడు కూడా ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడ ఉండిపోతాం. అంటే కాఫీ ఇవన్నీ కోసేటప్పుడు వర్షాలు పడినప్పుడు కూడా మీరు ఇక్కడే ఉంటారు కదా? ఇక్కడ ఉంటాం. ఓకే ఓకే. ఎప్పుడు పెట్టుకున్నారు ఈ కాఫీ? ఎప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేశారు? దగ్గరకి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది కాఫీ తోట మొత్తం మీరు పెట్టి? 6 సంవత్సరాలు అవుతుంది అయితే. అవుతుంది. ఇప్పుడు సిల్వర్ వేసుకోవడానికి దగ్గరికి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది ఈ సిల్వర్. కాఫీ అంతే 6 సంవత్సరాలు అవుతుంది. అవునవును. కాఫీ తోట 6 సంవత్సరాలు అవుతుంది వేసి. నైట్ పూట ఉండిపోతారా మీరు? ఇంటికి వెళ్ళిపోతాం. నైట్ పూట కూడా ఉండిపోతారా? ఏం కాదా? జంతువులు ఏవి రావదా? అంటే ఏమి ఉండవు ఇటు, జంతువులు ఏమి ఉండవు. జంతువులు ఏమి ఉండవు అయితే. జంతువులు ఏమి ఉండవు. దానికి బాగానే ప్లాన్ చేసుకున్నారు. సో గైస్, చూసారు కదా, వీళ్ళు నైట్ పూట కూడా ఇక్కడే స్టే చేస్తారంట. వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇక్కడ అగ్గి పెట్టుకున్నారు. నైట్ పూట పాములు, జంతువులు ఏవి రాకుండా వీళ్ళు అగ్గి పెట్టుకుని నైట్ ఇక్కడే స్టే చేస్తారు. అండ్ వాళ్ళు పండించుకునే పంట వెనకాలే ఉంది. రకరకాల పంటలు మొత్తం ఇక్కడ వేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఫుడ్ కూడా ఇక్కడే తెచ్చేసుకుంటాము, ఇంటికి వెళ్ళము, మరి ఎందుకు అంత దూరం కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే కొన్ని ఊళ్ళల్లో ఉంటాయంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది, వీళ్ళు చేసుకునే పంట చాలా దూరంలో ఉంటుంది అనమాట. అట్లాంటి సందర్భాల్లో వీళ్ళు ఇంటికి వెళ్లకుండా వాళ్ళ పంట దగ్గరే ఉండిపోవాల్సి ఉంటుంది. సో ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు రిమోట్ ఏరియాస్లో ఒక ప్రాంతం అనమాట ఇది. అరకు ఏజెన్సీ రిమోట్ ఏరియాస్లో నివసించే వాళ్ళు మ్యాక్సిమం కాఫీ తోట అండ్ సిల్వర్ మిరియాల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఒక కాఫీ పంట, సిల్వర్ పంట ఇవి మాత్రమే కాదు, వాళ్ళు అడిషనల్గా కొన్ని పంటలు పండించడం జరుగుతుంది. ఆ చైన్లు ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఇవే చైన్లు అనమాట. అంటే ఈ చైన్ల మీద వీళ్ళు ఆ ఎర్ర కందులు మాత్రమే కాకుండా వేరుశనగలు అండ్ అప్పుడప్పుడు మొక్కజొన్న కూడా వేసుకుంటారు. ఇది ఒక కొండ మీద ఉన్నాం, ఊర్లో లేము మనం. కొండ మీద ఇవన్నీ ఉంటాయన్నమాట చైన్లు. అండ్ ఇంక్లూడింగ్ వీళ్ళు కాఫీ తోట కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ కొండలు చూస్తారు కదా, కొండలపైన కనిపిస్తున్న మొత్తం చైన్లు అనమాట. వాళ్ళు పంటలు మొత్తం ఆ కొండలపైన వేసుకుంటారు. ఆ కొండ ఒకటే ఖాళీగా ఉంది ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ కొండ పైన కూడా పంట వేసుకుంటారు. అరకు రిమోట్ ఏరియాస్లో, గిరిజన ప్రాంతాల్లో పంట పండించుకునే విధానం ఇలా ఉంటుంది. గైస్, వీడియో చూసారు కదా, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే నేను చేయబోయే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేందుకు మన ఏఐఓ డిలైట్స్ విజన్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఉంటా మరి, బాయ్.